ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రి వేళలో మరొకసారి శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినడానికి మీరు మాకు కృపను అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుండి 20 వచనాల వరకు ఉన్న సంగతులన్నీ కూడా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ దర్శించి మాతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయనా, నీ దయను కనికరమును మాపై ఉంచి నీ శక్తి కలిగిన వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ప్రభు చేత బోధించబడి మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క రాకడ కొరకు ప్రభు మనలందరినీ సిద్ధపరిచి నడిపించును గాక. ఆమెన్. చూడండి నాన్న, మొదటి తిమోతి పత్రిక మనం 5వ అధ్యాయము ముగింపులోకి వస్తున్నాము. ఈరోజు గత లాస్ట్ సెక్షన్లో 16వ వచనం వరకు ధ్యానం చేసుకుంటా వచ్చాము. విధవరాండ్రను గురించి మొత్తం 13-14 వచనాలు మనం ఇవన్నీ కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. 5వ అధ్యాయం 3వ వచనం నుండి 16వ వచనం వరకు 14 వచనాల్లో విధవరాండ్రను గురించి మనం చదువుకొని నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు 17వ వచనం నుండి 20వ వచనం వరకు ప్రభు దగ్గర మనందరం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ చక్కగా బోధించి నడిపించును గాక. ఆమె. చూడండి నాన్న, ఆ మాటలు మనం చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. బాగుగా పాలన చేయు పెద్దలను, జాగ్రత్తగా దయచేసి అర్థం చేసుకోండి. బాగుగా పాలన చేయు పెద్దలను, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రుడిగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడు ఎద్దుకి మూతికి చిక్కము పెట్టవద్దు అని లేఖనం చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దించుము. చాలు. ఇక్కడ ఈ వచనాలన్నీ కూడా మనం చదువుకున్నప్పుడు చాలా ఈజీగా చక్కగా అర్థమైనట్టుగానే ఉంటుంది. కానీ చాలా చాలా విలువైనటువంటి విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. చూడండి, మనం 17వ వచనం నుండి జాగ్రత్తగా మనం చదువుకుంటూ వస్తే 17వ వచనంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. బాగుగా పాలన చేయు పెద్దలను అంటే, చూడండి, పెద్దలను అనే మాట బహువచనం. పెద్ద కాదు, పెద్దలను అనే మాటని మనందరం కూడా చూడొచ్చు. ఈ పెద్దలు అనేవాళ్ళు సంఘంలో ఒకళ్ళు కాదు,
పెద్దలు అనేవాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు అనేది చాలా మందికి తెలియదు. చాలా మంది సంఘాల్లో నేను సంఘ పెద్ద అని హడావుడి చేస్తూ ఉంటారు. సంఘ పెద్దకి అర్థం అంటే ఏంటో కూడా తెలియదు. సంఘ పెద్ద అంటే విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వానిని. అర్థమైందండి? చాలా మంది ఇప్పుడు సంఘానికి దైవజనులు ఎవరు ఉండాలి అంటే పెద్దలు. అంటే చూడండి, పెద్దలు అనేటువంటి వాళ్ళు మంచి బోధకులుగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సంఘానికి బోధించి చెప్పాలి. సంఘంలో ఒక్కళ్ళే కాపరిగా ఉండకూడదు. లేకపోతే సంఘంలో పాస్టర్ గారు చనిపోయినా పాస్టర్ అమ్మగారు కాపరిగా ఉండటం, కుటుంబ వారసత్వం అనేది అసలు సంఘ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. ఈ రోజుల్లో దేవుని వాక్యము కన్నా సొంత అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి సంఘాల మీద. దేవుడు ఏమన్నాడంటే సంఘ పెద్దలు అన్నాడు. సంఘ పెద్దలు అన్నా, మన పైన నాయకులన్నా, కాపరులన్నా, ప్రవక్తలన్నా, బోధకులు అన్నా వీళ్ళందరూ కూడా పెద్దలు అని పిలువబడతారు. సంఘంలో పెద్దలు అని పిలువబడతారు. ఒకవేళ దైవజనుడికి ఏదైనా ప్రమాదం జరిగి లేకపోతే దైవజనుడు ఏదైనా పాపం చేసినప్పుడు అతనిని తొలగించి వెంటనే మరొక సంఘ పెద్దనే నిలబెడతారు. సంఘ పెద్దకి ఏ అర్హతలు ఉండాలంటే వాక్యమును ప్రకటిస్తూ చక్కగా బోధిస్తూ దేవుడు కోరుకున్న అర్హతలు కలిగి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ అర్హతల్లో మొట్టమొదటిది ఏంటిదంటే బాగుగా పాలన చేయు పెద్దలు. పాలన చేయటం అంటే అర్థం ఏంటి? పాలన చేయటం అంటే అర్థం ఏంటి అంటే నాయకత్వాన్ని వహించటం, భారాన్ని మోయటం. వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు వాళ్ళకు తోడయుండి వాళ్ళని నడిపిస్తూ చక్కగా వాళ్ళని ఆదరిస్తూ పరిపాలన చేయాలి. అంటే మాటకు అర్థం ఏంటంటే గవర్నమెంట్. ఇప్పుడు చూడండి, మన ఏపీ గవర్నమెంటు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ కూడా బాగుగా పరిపాలన చెయ్యాలి. ఇప్పుడు సీఎం చంద్రబాబు దిగిపోయాడు అనుకోండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ సీఎం అవుతారు. అర్థమైందా? లేదా వాళ్ళల్లోనే మరొక నాయకుడిని సీఎంగా చేస్తారు. అంటే వీళ్ళంతా ఎవరు అంటే నాయకులు, పెద్దలు. అంటే సంఘంలో ఒక్క పాస్టర్ కాదు, సంఘంలో పాస్టర్లు తయారవ్వాలి. ఒకవేళ ఒక దైవజనుడికి అనారోగ్యం వచ్చి సడన్గా రెప్పపాట్లో చనిపోతే వెంటనే ఆ భారాన్ని మొయ్యగలిగిన సంఘ పెద్దలు లేకపోతే కాపరి సంఘములోనే ఉండి తీరాలి. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే మీరు అనేకులను శిష్యులుగా చెయ్యండి అన్నాడు. జనాభాను పోగు చేసుకొని బతకమనలా, శిష్యులను కనండి. ఎందుకు శిష్యులను కనాలి? శిష్యులు దేవుని చిత్తాన్ని చేయడానికి అప్పగించుకొని బ్రతుకుతారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా మందికి సంఘమన్నా సంఘంలో పెద్దలన్నా విలువ తెలియదు. చాలా సంఘాల్లో ఏం చేస్తారంటే సంఘ పెద్దలు అనంటే కొంచెం డబ్బున్న వాళ్ళు, కొంచెం పలుకుబడి ఉన్నవాళ్ళు, కొంచెం ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, ఏదన్నా అవసరాలు తీర్చగలిగిన వాళ్ళనే సంఘ పెద్దగా పెట్టుకుంటారు. ఇది వాక్య విరుద్ధమైన పని. ఒకవేళ సంఘంలో దైవజనులు చనిపోయారనుకోండి, అమ్మగారు పాస్టర్ పోస్ట్ ఎక్కుద్ది. తప్పు. దైవజనురాలు లేకపోతే పాస్టర్ అమ్మగారు ఎక్కడా కూడా సంఘ కాపరిగా నిలబడే అర్హతలు లేవు. లేకపోతే పాస్టర్ గారు చనిపోయారు కాబట్టి వాళ్ళ అబ్బాయిని నిలబెడదాం అని నిలబెట్టకూడదు. కుటుంబ వారసత్వాలు తీసుకొని సేవలు చేసే పద్ధతులు కావు.
ఇది లేవి యాజకత్వపు సేవ అవుతుంది. కుటుంబంలో ఉన్న పిల్లలు పాస్టర్ గారు చనిపోయినా లేకపోతే అనారోగ్యం వచ్చినా సంఘ పెద్దలు ఉండాలి, కానీ కుటుంబంలో వారసత్వం అమ్మగారులు లేకపోతే పిల్లలు వీళ్ళు వారసత్వం తీసుకొని సేవ చేయకూడదు. బైబిల్ చరిత్రలో ఎక్కడా లేవు. అలాంటి సేవా విధానం అంతా లేవి గోత్రం అంటే పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఉన్నాయి. లేవీలు తప్ప యాజకత్వపు సేవ మరి ఎవరూ చేయకూడదు. కాబట్టి కొత్త నిబంధనలో లేవి యాజకత్వపు సేవ లేకపోతే అహరోను క్రమముల యొక్క సేవ లేదు. కొత్త నిబంధనలో మెల్కీసెదెకు యొక్క క్రమం యొక్క సేవ. ఈ మెల్కీసెదెకు యొక్క క్రమంలో ఇలాంటివేవి లేవు. చూడండి, బాగుగా పాలన చేయు పెద్దలు. చూడండి, పెద్దలు అనే మాటకి కొంచెం అర్థం కొంచెం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు చూడండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి నాన్న. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము. బైబిల్ లేదండి గురుగారు. నీ బైబిల్ ఏమైంది మేడం గారు? నీ బైబిల్ ఏమైంది? తెచ్చుకోవడం తెలీదా ఏంటి? ఆమె ఆడ బైబిల్ తెచ్చుకుంది. చదువున్నాను. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి నాన్న. తోటి పెద్దను. ఇప్పుడు చూడండి, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని. పేతురు ఏమంటున్నాడంటే, నేను తోటి సంఘములో తోటి పెద్దలందరితో నేను కూడా ఉన్నాను, నేను తోటి పెద్దనే. చూడండి, అపోస్తులను తోటి పెద్దలు అంటారు, ఆత్మల పైన కాపరులను తోటి పెద్దలు అంటారు. వీళ్ళందరూ పెద్దలు. సంఘములో ఒక దైవజనుడు తర్వాత ఇంకో దైవజనుడు రెడీగా సిద్ధపడి ఉండాలి, వాళ్ళని పెద్దలు అంటారు. అంతేగాని డబ్బున్న వాళ్ళని కాస్త కొద్దిగా అటు ఇటు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పెట్టుకునేది కాదు. పెద్ద ఎవరు అంటే మంచిగా వాక్యమును చక్కగా సంఘానికి బోధ చేసేవాడు, వాక్యము కొరకు ఉపదేశం కొరకు కష్టపడి శ్రమ పడేటువంటి వాడు. ఒక దైవజనుని వాక్యం ఏమని మాట్లాడిందంటే, నూర్చెడి ఎద్దుతో పోల్చబడింది. అంటే నూర్చెడి ఎద్దు ఎంత ప్రయాస పడుతుందో చూడండి. ఆ ఎద్దు మీద కాడి పెట్టినప్పుడు నూర్చెడి ఎద్దు అంటే అర్థమేంటి? గింజల్ని పొట్టును వేరు చేసేదాకా తొక్కుతుంది. అంతేనా రాజయ్య? అంతేగా, మీ చిన్నప్పుడు చూశారుగా పొలాల్లో, అంతేనా? నూర్చేడు ఎద్దు ఏం చేస్తుందంటే, దీని వివరణ అంతా ఇక్కడ మనం 18వ వచనంలో చూడొచ్చు. ఇప్పుడు వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని, ఇప్పుడు చూడండి, వీళ్ళు సంఘ పెద్దలు అంటారు. సంఘ పెద్దలు అంటే వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడి వాక్యం ధ్యానం చేసి వాక్య ప్రకారంగా సంఘానికి దేవుని ప్రజలకు చక్కగా బోధిస్తూ కాపరికి తోడుగా ఉండి నడిపించబడేటువంటి వాళ్ళని సంఘ పెద్దలు అంటారు. ఎవరిని పడితే వాళ్ళని సంఘ పెద్దలు అనరు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి అంటే సంఘానికి ఒక బాధ్యత చెప్తున్నాడు. రెట్టింపు సన్మానం అంటే అర్థం ఏంటి? బాగుగా ఏలుచు పెద్దలను, మరి విశేషముగా చూడండి, విశేషం అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్. సంఘ పెద్ద అంటే వాళ్ళకి ఏం తెలిసి ఉండాలంటే వాక్యం తెలిసి ఉండాలి, చక్కగా బోధ చేయగలిగిన వారై ఉండాలి. అర్థమైందండి? దైవజనుడు తర్వాత సంఘాన్ని మోసేటువంటి అధికారము కలిగిన వాడే సంఘ పెద్ద. ఇప్పుడు పేతురు కూడా పెద్దనైనా నేను అని అంటాడు. ఆ మాట కూడా కంటిన్యూ చేయనా? 5వ అధ్యాయంలో తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని, క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఇప్పుడు చూడండి, మీలోని పెద్దలంటే సంఘములో ఉన్న ఇంకా పెద్దలు ఉన్నారు.
అంటే పేతురుతో పాటు ఎవరున్నారు? ఇంకా సంఘంలో సంఘ కాపరులుగా తయారయ్యి చక్కగా సేవకు సిద్ధంగా ఉన్నటువంటి సంఘ పెద్దలు ఇంకా సంఘంలో ఉన్నారు చక్కగా. ఇప్పుడు చూడండి, పాస్టర్ గారు చనిపోతే సంఘ పెద్దలలో ఒకళ్ళు సేవకు అప్పగించబడి చెయ్యాలి. అంతేగాని పాస్టర్ గారు చనిపోతే కుమారుడు వచ్చి సంఘాన్ని సేవను నడిపించకూడదు. కుటుంబ సేవలు అనేది అహరోను క్రమం. కొత్త నిబంధనలో అహరోను క్రమాలు చెల్లవో. కొత్త నిబంధనలో మెల్కీసెదెకు క్రమం. ఇప్పుడు పేతురు కూడా అదే చెప్తున్నాడు, తోటి పెద్దనైన నేను, సంఘములో సంఘ పెద్దను నేను, నాతో పాటు సంఘ పెద్దలు ఉన్నారు, నేను క్రీస్తు యొక్క శ్రమలలో సాక్షిగా ఉన్నాను, బయలుపరచబడబో మహిమలో కూడా పాలి భాగస్తున్నాయి, నాతో పాటు ఇతర పెద్దలను హెచ్చరించుచున్నాను, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యను దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయండి. పై విచారణ కర్త అన్న కూడా పెద్దల్లో ఒకడు. అంటే సంఘములో పెద్దలు అనబడే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు. మినిమం 2-3 ఉండొచ్చు. అంటే దైవజనుల తర్వాత సేవ చేయడానికి 2-3 ఉండొచ్చు రెడీగా. వాళ్ళందరినీ కూడా ధనాపేక్ష లేకుండా, సంఘము మీద పెత్తనం చేయకుండా పై విచారణకర్తగా ఉంటూ దానిని ఖాయమని చెప్పాడు. దేవుని మందని పై విచారణ చేయొచ్చు, చాలా జాగ్రత్తగా మందని కాయండి అని చెప్పాడు. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలోకి మీరు వెళ్ళి చదువుకోండి. నాకు సమయం లేదు కనుక నేను అంత ఎక్కువ సమయాన్ని వెచ్చించలేకపోతున్నాను. మీరు వెళ్ళి చదువుకోండి. పెద్దలంటే ఎలాగుంటారో, అపోస్తులు పెద్దలుగా ఎవరెవరిని అభిషేకించి పంపించారో అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం కూడా మీరు చదువుకోండి తర్వాత. అందుకనే ఈరోజు రాత్రి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, సంఘంలో 2-3 పెద్దలు ఉండాలి. ఒక్కళ్ళే పాస్టర్గా సేవ చేయకూడదు. 2-3 సేవకు రెడీ అయ్యి సిద్ధపడిన వాళ్ళు ఉండాలి. శిష్యులను కనాలి. అర్థమవుతుందండి? కనుక ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పెద్దలు అనేవాళ్ళు చక్కగా పాలన చేస్తూ, చక్కగా వాక్యమును బోధిస్తూ, మరి పైన నాయకులుగా ఉంటూ సంఘాన్ని దేవుని రాజ్యం కొరకు భద్రంగా కాపాడవలసిన బాధ్యతలు దేవుడు సంఘ పెద్దకు ఇచ్చాడు. సంఘ పెద్దలు ఒకళ్ళు కాదు, 2-3కి ఆ అవకాశాన్ని దేవుడిచ్చాడు. వీళ్ళు ప్రయాస పడతారంట. దేనిలో ప్రయాస పడతాడు సంఘ పెద్ద? వడ్డీల్లో, చీటీల్లో, అప్పులు తెచ్చుకోవడంలో ప్రయాసపడ్డం కాదు. వీళ్ళు సేవకులు కాదు, వీళ్ళు సంఘ పెద్దలు కాదు. అక్రమ సంపాదనలో వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు, రహస్యంగా సంఘానికి తెలియకుండా గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ మీద ఆధారపడి, వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ ఉన్నప్పుడు పాస్టర్లకు జీతాలు ఇస్తానన్నాడు చూసారా, అలాంటి జీతాలు అడుక్కొని బతికేవాడు అసలు సేవకుడే కాదు, వాడు దొంగల ముఠాకి లీడరు. అర్థమైందండి? ఇలాంటి విశ్వాసం లేని కాపరులు బొచ్చెడు మంది, సేవకులు జీతాలకు సేవలు చేసేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. ఇంకా ఉద్యోగం చేస్తూ సేవలు చేసేవాళ్ళు ఇంటర్నేషనల్ వాళ్ళు, ఇంకా పెద్దలు, వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా ఉంటారు. ఇక రిటైర్డ్ అయిపోయిన తర్వాత చక్కగా రిటైర్డ్ అయిపోయి పెన్షన్ తీసుకుంటూ, ఇక ఆడికి జీతం తిని ఏరగటానికి డబ్బులు సరిపోవని సంఘం మీద పడి జనాల్ని, సంఘాన్ని వాడి స్వప్రయోజనానికి వాడుకుంటూ ఉంటారు. అర్థమైందండి? సంఘాన్ని భద్రంగా కాపాడవలసిన వాడు సంఘాన్ని తన అవసరాలకు వాడుకుంటూ పీల్చి పిప్పు చేస్తూ ఉంటాడు. బిడ్డలారా, మనందరం కూడా కష్టపడి చదువుకోవాలి, తెచ్చుకోవాలి, మరి ఈ ఫలాని కొనాలి అంటూ ఉంటాడు. మరి వీడి జీతం ఏం చేస్తాడు? సంఘానికి ఏం చెప్పాడంటే రెట్టింపు సన్మానమునకు పాత్రుడుగా ఎంచవలను. సంఘ బాధ్యత
రెట్టింపు సన్మానం అంటే అర్థం ఏంటి? సన్మానము అనే మాటకు అర్థం ఏంటి? గౌరవించడం. అంతేకాకుండా గౌరవించడంతో పాటు వాళ్ళకున్న ప్రతి అక్కర అవసరత తీర్చబడాలి అని మనము విధవరాలి గురించి, విధవరాండ్రను సన్మానించడం గురించి ధ్యానం చేసినప్పుడు లాస్ట్ సెక్షన్లో నేను చెప్పాను. ఇంతకుముందు సెక్షన్ మళ్ళీ ఒకసారి వినండి, మీకు అర్థమైంది. సన్మానించడం అంటే ఏంటంటే వాళ్ళకున్న లేమి దరిద్రతను తొలగించి వాళ్ళకు కావలసిన అక్కర్ల అవసరతలు తీర్చడం. అంతేగాని దండేసి పండించి శాలువా కప్పడం కాదు సన్మానించడం అంటే. నేర్చుకోండి, బైబిల్ చదువుకొని నేర్చుకోండి. ఇప్పుడు దైవజనుని ఏమంటున్నాడు? సంఘం అంట గుర్తుపట్టాలంట. వాక్యమును ధ్యానిస్తూ, వాక్యమును బోధిస్తూ, ఆ టీచింగ్ ప్రీచింగ్ చేస్తున్నటువంటి దైవజనుడు కష్టపడుతున్నాడు కాబట్టి అతనికి రెట్టింపు సన్మానం చెయ్యాలి అని రాశాడు. అంటే ఎంచాలి, రెట్టింపు సన్మానానికి పాత్రుడిగా ఎంచాలి. ఎందుకు రెట్టింపు సన్మానం? అతడు వాక్య విషయంలో కష్టపడుతున్నాడు. ఇప్పుడు కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, దైవజనుడు ఆలోచన ఎక్కడి నుంచి తీసుకొస్తాడంటే, అమ్మా అలా కాదు, వాక్యం ఇలా చెప్పింది, కుటుంబంలో బిడ్డల మాట వినకపోతే వారితో ఇలా మాట్లాడాలి, ఇదిగో వాళ్ళని ఇలా ప్రేమించాలి, తల్లిదండ్రులు మీరు మీ ప్రవర్తనలు ఇలా ఉండాలి అని దైవ జ్ఞానము చేత బోధించి దేవుని వాక్యమును మన కొరకు ఏం చెప్పాడో దేవుడు వాటన్నిటి విషయాన్ని మనకి 1కి 10 సార్లు చెప్పి బోధించి కాపాడి ప్రయాసపడే వారికి రెట్టింపు సన్మానానికి పాత్రులని ఎంచాలి. ఇప్పుడు రెట్టింపు సన్మానం అనంటే అర్థం ఏంటి? మనం ఆల్రెడీ గత కాలంలో చదువుకుంటూ వచ్చాం. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీరు చూడండి, నేను ఆ రెట్టింపు సన్మానంకి ఎంచవాలి అనే మాటకి 18వ వచనం కింద ఆన్సర్ ఇచ్చాడు. ఏమనిచ్చాడు? ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అనియో పనివాడు జీతమునకు పాత్రుడు. అంటే అర్థం ఏంటి అని లేఖనములు చెప్తున్నాయి. చూడండి, కష్టపడినోడికి జీతానికి పాత్రుడు అంటే సంఘం ఏం చేయాలి? వాక్యమును బోధించి చక్కగా మిమ్మల్ని దైవ జ్ఞానము చేత సమస్యలు వచ్చినప్పుడు, కుటుంబంలో బిడ్డల పరిస్థితులు బాగోనప్పుడు నీతిమంతుడైన సేవకుడు అడ్డుపడి దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఇలా ఉండాలి అని చెప్పి మీకు వాక్యమును బోధించి దైవ జ్ఞానము చేత మిమ్మల్ని కాపాడుకొని ప్రయాసపడేవాడు. అతనికి ఏం చేయాలా? రెట్టింపు అంటే ఇప్పుడు చూడండి, దైవజనుడి ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయి ఈ నెల, అయినా కూడా ఏం చేయాలంట? రెట్టింపు సన్మానం అంటే ఎక్స్ట్రా ఉండాలంట దైవజనుడికి. ఇప్పుడు నీ ఇంట్లో 2 కార్లు ఉన్నాయి, కానీ దైవజనుడికి ఏముండాలి తెలిసిన? దైవజనుడికి 2 కాదు 3 కార్లు ఉండాలి. ఏంటి ఇసాక్ బ్రదర్, వాట్ హ్యాపెన్ టు యూ? సంథింగ్ హ్యాపెన్? అంటే సుఖభోగాలని కాదులే, నువ్వేం ఆశ్చర్యంగా చూడక్కర్లే. పోలికి చెప్పడానికి 2 కార్లు అన్నానులే, భయపడమాక. నీకెవడు కారు ఇవ్వడం, మళ్ళీ కారు ఇచ్చి ఎట్టతోలాలని ఆలోచిస్తావేమో. రాదు కదా, అయ్యగారు కారు అంటున్నాడు, మళ్ళీ లేనిపోయింది 3 కార్లు నేను ఒక్కడినే ఎట్టతోలాలనుకుంటున్నావా? అంటే అర్థం ఏమిటంటే రెట్టింపు సన్మానానికి పాత్రుడు అంటే అతనిని డబుల్, తనకు కావలసిన అవసరత కంటే మరి ఎక్కువగా ప్రేమించగలగాలి. మీకు అర్థం కావడానికి మీకు గలతీ పత్రికలో చదవన్నానా? గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. వాక్యోపదేశం పొందేవారు. ఇప్పుడు చూడండి, వాక్యోపదేశాన్ని పొందేది ఎవరు? సంఘం. వాక్యోపదేశాన్ని పొందిన వారు ఉపదేశించువానికి, ఉపదేశించేది ఎవరు? దైవజనుడు. ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. ఎన్నిటిలో భాగం ఇయ్యాలి? మంచి పదార్థములన్నిటిలో. మళ్ళీ అందరు సేవకులు కాదు, లేనిపోయింది మళ్ళీ మీరు అందరూ కనపడిన ప్రతి సేవకుడు అనమాకండి. ఇక్కడ వాక్యం ఏం చెప్పిందంటే, వాక్యమును చక్కగా మీకు బోధించి
దైవ జ్ఞానము చేత ఆ దైవ జ్ఞానాన్ని సంపాదించుకొని లేఖనాల్లో ఉన్నది ఉన్నట్టుగా మీకు బోధించి కష్టపడే దైవజనులకు మాత్రమే రెట్టింపు సన్మానం. ఇప్పుడు మీకు అర్థం కావడానికి నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేనున్నానండి, నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు సంఘము అంటే ఉదాహరణ చెప్తున్నాను, మళ్ళీ మీరు లేనిపోయింది అయ్యగారు ఎట్టు చెప్పాడు అని అనమాకండి, అర్థం చేసుకోవడానికి పోలిక చెప్తున్నాను. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నానండి. సంఘం ఏమనుకుంటుందంటే అయ్యగారికి ఉద్యోగం డబ్బులు ఉన్నాయిగా, జీతం డబ్బులు ఉన్నాయిగా, మనం కానుకిపోయినా పర్వాలేదు అని అనుకుంటారు. దేవుడు ఏమంటున్నాడంటే ఎద్దు మూతికి నూర్చెడి ఎద్దుకి మీరు చిక్కం పెట్టమాకండి. నూర్చెడి ఎద్దు ఏం చేస్తుందంటే ఆ గింజల్ని తొక్కేటప్పుడు ఉదయాన్నే కాడి మీద వేసుకొని పొద్దున్నే 6ంటికి 5ంటికి అట్లా కాడి మీద వేస్తారు. వేసి ఆ నూర్చెడి ఎద్దు ఏం చేద్దంటే గిరగిర గిరగిర తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి గడ్డి విడిగా వస్తుంది కదా, ఆ గింజలు రాలిపోయిన తర్వాత గడ్డి బయటకు వస్తే దీనికి ఆకలి అయినప్పుడు ఆ గడ్డి తింటా ఉంటది. ఇప్పుడు రెట్టింపు సన్మానం అంటే ఏంటి? ఇప్పుడు అక్కడ ఎక్స్ట్రా అంటే ఇది మామూలుగా నూర్చేయడానికి ముందల ఎద్దు మేత మేసి రెడీగా ఉంటది. యజమానుడు ఎద్దుకు మేత పెడతాడు. ఇప్పుడు నూర్చేటప్పుడు కూడా ఆ గింజలన్నీ వేరైపోయి ఆ ఈ ఎక్స్ట్రా గడ్డి అంతా బయటకు వచ్చినప్పుడు అది తిరుగుతూ ఆ నూర్చినటువంటి ఆ గడ్డి కనపడినప్పుడు అది కూడా తింటా ఉంటది అప్పుడప్పుడు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే దైవజనుడికి కావలసిన అవసరాలు తీర్చినప్పటికీ తనకు అవసరమైనప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రాగా సంఘము తినడానికి అవకాశం ఇవ్వాలి. అందుకనే ఉపదేశించువాడు ఉపదేశం పొందేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఉపదేశించువానికి మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇవ్వాలి. ఇప్పుడు నీకు బైక్ ఉండటం మంచిది అనిపించింది అనుకోండి, ఒక బైకు దైవజనుడు కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఒక మంచి బిర్యానీ పలావ్ వండుకున్నారు, అది కూడా కొంచెం తీసుకెళ్లి దైవజనుడికి ఇవ్వాలి. నీ ఇంట్లో నీకు ఏది శ్రేష్టమైందిగా భావిస్తే అది కూడా నీ సేవకుని ఇంట్లో ఉండాలని కోరుకోవాలి. గమనించారా? మంచి పదార్థాల్లో అన్నిటిలో భాగం ఇవ్వాల్సిందే. అన్ని అన్నాడా, కొన్ని అన్నాడా? ఇప్పుడు నీ కొరకు నీ పిల్లల కొరకు కాపరి కష్టపడుతున్నప్పుడు అతను అడిగినా అడగపోయినా మనమే చూడాలి, మనమే పట్టించుకోవాలి. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నా దగ్గర మంచి ఉన్నాయి, అలాగే నా దగ్గర ఉన్న వస్తువు నా కాపరికి కూడా ఉండాలి. అర్థమైందండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇంకా అర్థం కావాలంటే చూడండి, ద్వితీయోపదేశకాండంలో కూడా 25వ అధ్యాయం 4వ వచనం కూడా ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ఆ తర్వాత కొరింథీ పత్రికలోకి వెళదాం. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు. ఇప్పుడు చూడండి, నూర్చెడి ఎద్దుకి మూతికి చిక్కం వెయ్యకూడదు. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకటి సంతానం లేక అక్కడ పుట్నోట్లో ఏమని ఉంటది? కళ్ళము తొక్కుచున్నా అంటే అర్థం ఏంటి? నూర్చెడి ఎద్దు అంటే అర్థం ఏంటి? కళ్ళము తొక్కేది అంటే అర్థం ఏంటి? పొట్టుని గింజల్ని వేరు చేసేది. ఇప్పుడు మనలో ఉన్న పాపాన్ని వేరు చేసి పరిశుద్ధంగా వాక్యము చేత నీతిమంతుడై నిన్ను ఒక పరిశుద్ధ జీవితం నీకు నేర్పేవాడికి. సంఘంలో వడ్డీలు చేయండి, నేను కారు కొన్నాను కాబట్టి ఇప్పుడు నేను కాపరను అనుకోండి, నాకు కారు కావాలంటే మీరంతా వడ్డీలు చీటీలు వేసుకొని డబ్బులు సంపాదించి మీరు వాటి కిస్తీలు కట్టాలి. ఇది దుర్బోధ. అంటే ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ కొరకు కష్టపడాలి. అతను వాక్యం చెప్పి మీ బతుకును మార్చాలి. అతడు వాక్యం చెప్పి మీ పాత బతుకుని నుండి పాపం నుండి మిమ్మల్ని విడిపించి మీ జీవితాలకు పరిశుద్ధతను నేర్పించి కష్టపడే వారికి నువ్వేం చేయాలా?
మూతికి చిక్కం అడ్డం పెట్టకూడదు. అది ఆకలైనప్పుడు తినగలిగే స్వతంత్రం మీరు ఇవ్వాలి. అందుకని ఫుట్నోట్లో ఆ మాట రాయించింది. అందుకని కళ్ళము తొక్కుచున్నా అంటే కష్టపడుచున్నా, గింజల్ని పొట్టును వేరు చేస్తున్నా అని అర్థం. అందరికీ కాదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధనలు అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడు చూడండి. 9వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5 నుంచి చదవండి, లేకపోతే 10వ వచనం దాకా చదవాలి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5 నుంచి చదువునానా. తక్కిన అపోస్తుల వలెను ప్రభువు యొక్క సహోదరుల వలెను కేఫా అంటే పేతురు వలెను విశ్వాసురాలైన భార్యలను వెంట పెట్టుకుని తిప్పుటకు మాకు అధికారం లేదు. అంటే ఈయన పౌలు కంటెంట్ ఏంటి? పౌలు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు? మాకు కూడా స్వతంత్రత ఉంది, తినటానికి, తాగటానికి, భార్యని పిల్లల్ని వెంట పెట్టుకొని తిరగడానికి మాకేం స్వతంత్రం లేదా? ఉంది. చదువు. పని చేయకుండుటకు నేనును బర్నబాయి మాత్రమే అధికారం లేని వారమా? పని చేయకుండా ఉండడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి నేను బర్నబానే అధికారం లేకుండా ఉన్నామా మేము? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయినా. ఇప్పుడు చూడండి, చాలా మంది సేవకు వచ్చిన పాస్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఆస్తులు పాస్తులు పెట్టి స్థలాలు కొని మందిరాలు కట్టి సేవ చేస్తా ఉంటారు. ఈ సేవ వాక్య విరుద్ధమైన సేవ. మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఏం చేయాలి? సంఘ పిల్లలకు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం విన్న పిల్లలే వారు అపోస్తులకు వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు అమ్మి తీసుకొచ్చి ఇచ్చి పరిచర్యలకు సహకరించారు. ఈ రోజున కొత్త నిబంధన సేవలో కూడా ఏ సంఘ పిల్లలకైతే వాక్యం చెప్పావో వాళ్ళు విప్పిన గుప్పిళ్లతోనే ప్రతి వస్తువు మందిరంలో కొనాలి, మందిరం కట్టాలి, స్థలం కొనాలి. గమనించారా? ఏ చర స్థిరాస్తులు దైవజనులు పేర్ల మీద ఉండకూడదు. అందుకని ఆదిమ సంఘం ఏం చేశారంటే ఇంటింటా సంఘాలను పెట్టారు, కానీ వాళ్ళ పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆస్తులు, పొలాలు కొనుక్కోలా. ఈ రోజున పరిశుద్ధులు అపోస్తులు నేర్పినటువంటి క్రమాన్ని పక్కన పెట్టి ఎవడిష్టం వాడిది. ఆదిమ సంఘంలో ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసి ఇస్తే అపోస్తులు వాళ్ళ పేర్ల మీద స్థలాలు, ఇళ్ళు వాకిళ్ళు కొనుక్కోలా. మరేం చేశారు? సంఘంలో ఉన్న పేదవాళ్ళందరికీ పంచిపెట్టేశారు. ఇవాళ సంఘంలో ఇచ్చిన డబ్బుల్ని తీసుకెళ్లి పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి వాళ్ళ పిల్లలు బీటెక్లు, ఎంటెక్లు ఉద్యోగాల కోసం కష్టపడేవాడికి దేవుని సంఘం ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు పెడుతున్నారు కాలేజీ ఫీజులకి. లోక సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవడానికి ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు పాస్టర్లు అంటారా? వీళ్ళు దైవజనులు అంటారా? పాస్టర్ల పిల్లలకి ఒక అబద్ధం చేయించడం తెలుసా? విశ్వాసం ఉంచడం తెలుసా? ఏమి లేదండి. ఉద్యోగాల కోసం కష్టపడి సంఘ పిల్లలు ఇచ్చిన డబ్బుల్ని ఉద్యోగాలకి, ఫిక్స్డ్ డిపాజిట్లకి, స్థలాలు కొనుక్కొని వాళ్ళ పేర్ల మీద ఆస్తులను సంపాదించుకోవడానికి ఖర్చు పెడుతున్నారు. ఇదంట గొప్ప సేవ అంట, ఇదంట దేవుడిచ్చాడంట. అపోస్తులు ఎక్కడన్నా ఇలాంటి పద్ధతులు చూపించారండి? బైబిల్లో అపోస్తులు ఏం చూపించారంటే వాళ్ళకి ఈ రోజున మనం ఇస్తే దశంభాగాలు ఇస్తాం, లేదంటే ఒక 20% ఇస్తాం జీతంలో. ఆ రోజుల్లో ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసి ఇచ్చేస్తే వాళ్ళు సంఘములో ఉన్న పేదవాళ్ళ కట్లన్నీ తెంచి వాళ్ళందరినీ సంఘముగా కూర్చోబెట్టి ప్రతి దినము వాక్యమందు, ఉపదేశమందు పెంచి వాళ్ళని పరిశుద్ధ సంఘముగా ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచారు. అందుకనే రెట్టింపు సన్మానం అందరికీ కాదు, వాక్యము చేత ఉపదేశం చేసి పరిశుద్ధతను నేర్పించి ఏ శత్రువు వచ్చినా వాళ్ళని జయించగలిగినటువంటి విశ్వాసాన్ని నేర్పి కష్టపడే పాస్టర్లకి రెట్టింపు సన్మానం. వాళ్ళకి ఏ అవసరతలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, అవన్నీ తీర్చాలి. శ్రేష్టమైన ఫలాలన్నిటిలో భాగం ఇవ్వాలి. వాక్యం అర్థమైందండి?
వాక్యం అర్థమైద్దా? ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది నీకు వాక్యం అర్థం కావాలంటే? ఏం లేదండి, ఎవడిష్టం వాడిది. ఇప్పుడు తినేవాడు తినటం, తాగేవాడు తాగటం. ఒక రెట్టింపు సన్మానానికి ఒక దైవజనుని ఎంచాలి సంఘం. సంఘం గుర్తుపట్టాలి నా సేవకుడు ఎలా కష్టపడుతున్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఈరోజు ఒక వాక్యం ఉపదేశం చెప్పాను నాన్న, మీలో ఎవరైనా చదివి ఈ ఉపదేశాన్ని మీరు చెప్పగలరా? చెప్పలేరు. దేవుడు చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఎంత కష్టమో తెలిసినా, వాక్యం అర్థం కావాలి. అర్థమైన తర్వాత ఆ జీవితం నాలో ఉందా లేదా చూసుకోవాలి. దేవుని ఎదుట పెట్టుకొని ఆయన నా ముందలో ఉన్నాడు, నేను చెప్పే వాక్యం దేవుడు అంగీకరించాలి. ఆయన అంగీకరించినప్పుడు ఆ వాక్యం మీలో ఫలిస్తుంది. నా మాట ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. దేవుడు అంగీకరించిన వాక్యం మీలో ఫలింపజేస్తాడు, సంఘంలో ఉన్న పిల్లలలో ఫలింపజేస్తాడు. దైవజనుడు అందుకు తగిన జీవితం చేస్తూ వాక్యమును గైకొని బోధించాలి. అది ఎంత కష్టం అంటే మనస్సాక్షి నేరారోపణ మోపుతా ఉంటది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, బలిపీఠం మీద ఉన్నాను, దున్నేసాను, వాక్యం చెప్పేశాను, తిరుగులేదు అనుకున్నాను. కానీ అందరికంటే ముఖ్యమైనది ఏంటో తెలిసిన, నా మనస్సాక్షి నా మీద నేరారోపణ మోపుతా ఉంటది. ఎరా నువ్వు దొంగవయ్యుండి నువ్వు బోధ చేస్తున్నావా, నువ్వు అలాంటి పాపం చేయట్లేదా అని చెప్పి నన్ను నా మనస్సాక్షి నేరారోపణ మోపి దేవుని తీర్పులో నిలబెడుతుంది. అందుకని దేవుడు ఏమంటాడంటే, ప్రతి మనస్సాక్షి ఏ రోజుకు ఆ రోజు కీడు కడుక్కొని పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని అక్కడ దేవుడు కోరుకున్న జీవితం నాలో ఉందో లేదో పరీక్షించుకొని, నేను బోధ చేసిన ఈ బోధ దేవుడు అంగీకరిస్తాడా లేదా అని పరీక్షించుకున్నప్పుడు, ఆ బోధ దేవుడు అంగీకరించినప్పుడు ఆ వాక్యము సంఘములో ఉన్న పిల్లల జీవితాల్లో ఫలిస్తుంది. అర్థమైందండి? ఏమో ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలీదు. ఎంత ప్రయాసపడి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని దృష్టికి అంగీకారంగా మార్చుకొని ప్రయాసపడి అక్కడ ఆత్మ ఏ ఉద్దేశంతో వాక్యం చెప్తుందో చూసి ఆ ఆలోచించి దేవుడిచ్చిన ఆలోచనలన్నీ రాసుకొని సంఘము ఎదుట తీసుకొచ్చి దాన్ని పెట్టడం అంటే చిన్న ప్రయాస కాదు. ఒక దైవజనుడికి ఎన్ని కష్టాలు ఉంటాయి తెలిసిన? వాయుమండలపు శక్తులతో యుద్ధాలు ఉంటాయి, మనుషులందరిలో పనిచేసే గర్వపు ఆత్మతో యుద్ధాలు ఉంటాయి. చూడండి, యేసు ప్రభు సేవ చేసేటప్పుడు ఇస్కరియోతు యూద ధనాశాపరుడై మోసగాడిగా ఉన్నాడు. అతన్ని భరించుకుంటూ, యోధా నువ్వు పట్టకుండా ఉంటే నయమయ్యా, నీతిమంతుడిని అప్పగించి నువ్వు మరణానికి అప్పగించబడుతున్నావని బాధపడ్డాడు. యోధా పట్టుకుండా ఉంటే నయం అనిపించిందంట దేవునికి. ఇప్పుడు చూడండి, తిట్టేవాడు ఉంటాడు, గొనిగేవాడు ఉంటాడు, నిందలేసేవాడు ఉంటాడు, అబద్ధముగా చెడ్డ మాటలు పడికేవాడు ఉంటాడు. ఎంతమంది పోరాడుతూ ఉంటారో తెలుసా అండి? ఇప్పుడు చూడండి, నేనేం నేరం చేశానని వెంటనే కేసులు పెడతాం, పోలీసులు ఫోన్ చేస్తాం. చెత్త మోక, సిగ్గు అనిపించట్లా మీకు? మీకెంత ధైర్యం? జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. ఒక దైవజనుడు కష్టపడుతున్నప్పుడు అసలు ఏం జరుగుతుందో వెళ్ళి వివరంగా కనుక్కోవాలి. అయ్యా ఏంటి, ఏమైనా ఇబ్బందా, మా వంతు మేమేమన్నా సహకరించాలా? మళ్ళీ వీళ్ళంతా క్రైస్తవం, ఓకే, దేవుని పిల్లలే, మళ్ళీ వీళ్ళంతా అడగటం ఉందండి. పోని నీతిమంతుడైన దైవజనుడు చెప్పిన వాక్యంలో ఏమైనా తప్పు చెప్పాడా? వచ్చి నిలదీయండి, రండి. మీరేం చెప్తారు చెప్పండి? ఇదే వాక్యాన్ని మీరేం చెప్తారు చెప్పండి? ఆశామాశాలు అనుకుంటున్నావా? ఒక దైవజనుడికి ఎన్ని ప్రయాసాలు ఉంటాయో తెలిసిన? మళ్ళీ వాళ్ళందరి దౌర్బల్యాన్ని భరించుకోవాలా, క్షమించాలా, మళ్ళీ ఒక్క మాట కూడా అనకూడదు, వాళ్ళ గురించి వ్యసన పడకూడదు. నేనెందుకు గద్దించి జాగ్రత్త అని చెప్తున్నానంటే, మీరెవ్వరూ కూడా దేవుని తీర్పులో ఉండకూడదని నా బాధ. నీతిమంతులకు విరోధంగా లేచి అల్లరి చేసి కోపగించుకొని నీ ఇష్టం వచ్చిన ప్రవర్తన ద్వారా దేవుని చిత్తం చేయలేవు. పోని మీకు విరోధంగా నేను ఏదైనా పాపం చేస్తే రండి అయ్యగారు, వాక్యానుసారంగా మీరు చెప్పే తప్పు నిలదీయండి, నాకు బుద్ధి చెప్పండి, నేను కూడా సరి చేసుకుంటాను.
నేను కూడా నేర్చుకుంటాను. వారంలో ఒక రోజు మీ దగ్గర కూర్చొని కింద నేల మీద కూర్చొని మీరు చెప్పే పాఠాలు నేర్చుకుంటా. సంఘ పెద్దలైనా సరే, సేవకులైనా, పాస్టర్లైనా, ఎవరైనా సరే. సత్యవాక్యము నీ దగ్గర ఉంటే చెప్పండి, నన్ను కూడా సరిచేయండి, తప్పే ఉంది. తోటి సేవకుడిని కదా నేను కూడా. నేను వాక్యమైన అర్థంలో తోటి సేవకులకి, ఇతర సంఘాలకు కూడా మొఖమాటం లేకుండా చెప్తున్నా. నా దగ్గర వాక్య బలం ఉంది. దేవుడు ఏం చెప్పాడో అది చెప్పి బతికేవాడిని నేను. నన్ను ఎవడు బెదిరిస్తాడు? దైవజనుడికి సాకారంగా ఉండడం తెలీదు నీకు? తప్పులు దిద్దుకోవడం తెలీదు? వాక్యం ఎత్తబడినప్పుడు ఓహో ఈ వాక్యానికి నా జీవితం భిన్నంగా ఉందా అని ఎందుకు ఆలోచించుకోవు? ఈ వాక్య ప్రకారం నేను నా పిల్లలు నడవట్లేదని ఎందుకు పశ్చాత్తాపడవు? ఇక్కడ సన్మానం ఎవరికి చేయాలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నూర్చెడి ఎద్దు పుట్నోట్లో చక్కగా చెప్పాడు. అది కష్టపడతా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. 9వ వచనం కంటిన్యూ అదే అక్కడ 9వ అధ్యాయం 1 కొరింథీ 9 కంటిన్యూ చేయనా? ఎక్కడ చదివాం? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? ద్రాక్ష తోట వేసి దాని ఫలాన్ని తినకుండా ఉండేవాడెవడు? సంఘం కొరకు, సంఘ పిల్లలకు పరిశుద్ధత నేర్పేవాడు, మీ సొమ్ము తినటానికి యోగ్యుడే. దండులో పనిచేసేవాడు తన సొంత డబ్బులు తీసుకొని సేవ చేయకూడదు. తన సొంత ఆస్తి అంటూ ఏముండకూడదు. ఎవడైనా సేవ చేయాలనుకుంటే వాడు తన తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని, బంధుమిత్రుల్ని, ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తులు అన్నీ వదిలిపెట్టి ఒంటరిగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తూ సేవ చేయాలి. నువ్వు సేవ చేయడానికి నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉపయోగించుకొని సేవ చేయటం కాదు. నీకు అర్థం కాకపోతే రండి, మాట్లాడండి, నన్ను సరిచేయండి, లేకపోతే వాక్యాన్ని మార్చేయండి. దేవుని వాక్యం ఉంది, నేను అక్కడ ఉన్న దాని ప్రకారంగా చెప్తున్నాను. కంటిన్యూ చేయమ్మా. ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? దాని ఫలమును తినని వాడెవడు ఉంటాడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు ఉంటాడు? ఈ మాటల్లో లోకాచారమును బట్టి చెప్పుచున్నావా? ఈ మాటలన్నీ మందన కాసి మందపాలు తాగటం అనేది లోకాచారాలను బట్టి చెప్తున్నానా ఏంటి? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పు. ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్తుంది కదా. కళ్ళము తొక్కుచున్న ఎద్దు. ఇప్పుడు చూడండి ఎక్కడ సంగతి చెప్తున్నాడు? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి 4-5 వచనాల్లో ఉన్న సంగతి ఇక్కడ కోడ్ చేసి కొత్త నిబంధన సంఘానికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమని చెప్తున్నాడు? చదువునాను. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? దేవుడు ఎడ్ల కొరకు విచారించి ఈ మాట చెప్పాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? మన కొరకు చెప్తున్నాడా? అంటే కాపరి కొరకు, సంఘం కొరకు చెప్తున్నాడా ఈ వాక్యాలు? అవును మన కొరకే కదా. మన కొరకే కదా ఈ మాట వ్రాయబడును. ఏలైనగా మనమంటే ఎవరెవరు? కాపరి మీద ఉన్న సంఘానికి ఉన్నటువంటి బాధ్యత రెండంతలుగా సన్మానించాలి, రెట్టింపు సన్మానం చేయాలి. కంటిన్యూ చేయనాను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను కదా. కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునని ఆశతో త్రొక్కింపవలను. ఇప్పుడు కళ్ళము తొక్కించేవాడు పంటలో పాలు పుంపులు పొందుతానని ఆశతో తొక్కించాలి. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా, మీ కొరకు మేము ఆత్మ సంబంధమైనది విత్తి ఉండగా, మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుటకు గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారము వినియోగించుకోలేదు. చూసారా? ఎక్కడా కూడా తన సొంత అధికారాన్ని వినియోగించుకోవాలా. సంఘాన్ని దైవజనులు సొంతానికి వాడుకోకూడదు. అర్థమైందండి? ఇప్పుడు దైవజనులు స్వప్రయోజనానికి వాడుకుంటున్నారు. మీకు సాక్ష్యం చెప్తాను చూడండి. నేను ఎర్రబాలెం దగ్గర బండి వేసుకొని వెళ్తున్నాను. దగ్గర ఒక 7-8 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అండి.
సడన్ గా ఒక మీటింగ్ జరుగుతుంది. నేను రోడ్డు మీద ఆగి వాక్యం విందామని అక్కడ నుంచున్నాను. నేను నుంచున్నప్పుడు అక్కడ ఒక తల్లి సాక్ష్యం చెప్తుంది. సంఘం అందరిలో మీటింగ్ జనం బాగానే వచ్చారు, పాస్టర్ గారు వాళ్ళంతా ఉన్నారు. ఒక సంఘ పెద్ద అంటామా సాక్ష్యం చెప్తుంది. ఏమని సాక్ష్యం చెప్తుంది చెప్పనా? ప్రియ సంఘమా, మన అయ్యగారు పిల్లల్ని ఎంత కష్టపడి చదివించాడు. పిల్లోడిని అమెరికా పంపించి చదివించాడు. 5 లక్షలు అప్పు చేసుకున్నాడు పాస్టర్ గారు. షైనమ్మా వింటున్నావా? చూసావా ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో? పాస్టర్ గారు కష్టపడి పాస్టర్ గారు బిడ్డని 5 లక్షలు అప్పు చేసి అమెరికా పంపించి చదివించాడు. ఆ అప్పు ఎవరు తీర్చాలి? మనందరమే తీర్చాలి. ఎవరు తీర్చాలంట? ఏమండి, ఇది ఎక్కడైనా వాక్యానుసారమైన క్రమమేనా? దేని కొరకు ఉపయోగించాడు దేవుని సొమ్ముని? దేని కొరకు వాడాడు? లోక జ్ఞానం నేర్చుకోవడానికి. లోకము తన జ్ఞానము చేత క్రీస్తుని ఎరగదు. 1 కొరింథీ పత్రిక 1:19 నుంచి 23 వచనాల వరకు చదువుకోండి. బైబిల్ చదివేవాడు ఎవడు లేడు. దైవ జ్ఞానం లేక ప్రజలు నశించిపోతున్నారు. దేవుని వాక్యం కష్టపడి చదివేవాడు ఎవడు లేడు. వాక్యంలో ఉన్నదన్నట్టుగా చెబితే ఎవడికి పనికిరాట్లా. ఏం చెబుతాం? ఏం నేర్పుతున్నారు సంఘాలకి? అదేమనంటే అయ్యగారు విన్సెంట్ అయ్యగారు పాస్టర్లని విమర్శిస్తూ ఉంటాం. మరి దండలేసి పొండియాలా? ఒక దైవజనుడైనా విశ్వాస అయినా 99 రైట్ చేసి ఒక్కడు తప్పు చేసినా అది కూడా తప్పే అని చెప్పాలి. తప్పును తప్పుగానే చెప్పాలి, రైట్ని రైట్గానే చెప్పాలి. 99 రైటే చెప్పాడు కదా అని ఒక్కదాన్ని ఏం కాదులే పర్వాలేదులే అంటారా? పులిసిని పిండి కొంచెమైనా ముద్దంతా నాశనం చేస్తుంది. అంటే దైవజనులు పిల్లలకి దేవుని సేవ అక్కర్లా. దైవజనులు పిల్లలు వెళ్ళి దేవుని పిలుపు మేరకు కష్టపడి సేవ చేయటం ఏమి లేదు. తండ్రి తర్వాత మేమే. ఏం సేవలో ఏంటో. అందుకనే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది మనకి. కళ్ళము తొక్కుతున్నటువంటి సంగతులు ఇప్పుడు మనుషుల కొరకు, జంతువుల కొరకు మాట్లాడా దేవుడు? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు పౌలు. మన కొరకే కదా మాట్లాడేది. సంఘానికి దేవుడిచ్చిన క్రమం. ఈ రోజున ఏం చేస్తున్నారంటే సంఘం శుభ్రంగా శాలువ వేసి దండేసి పండు ఇచ్చి శాలువ కప్పి దండలేసి ఇక చూడండి కాళ్ళ ఇష్టం. మరి దైవజనుడికి రెట్టింపు సన్మానం, అతనికి అక్కర అవసరతలు తీర్చాలని వాక్యం చెప్తున్నప్పుడు మరి నూర్చేడు ఎద్దుకు మూతికి చిక్కం పెట్టకుండా అతనికి కావలసినవన్నీ బాధ్యతగా చూసుకోవాలి అని వాక్యం చెప్తున్నప్పుడు మరి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకు అర్థమవుద్ది? ఏమో నాకు తెలియదు. అందుకని మత్తయి సువార్తలో యేసు ప్రభు ఏం చెప్పాడో చూడండి అన్న. 10వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. 10వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి అన్న. మత్తయి సువార్త. సంచులలో బంగారమైనను, మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణముల కొరకు జాలినైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమన్నా పని చేసావు, పనోడుకు జీతం నీకు పాత్రుడు కదా. యేసు ప్రభు స్వయంగా ఆయన నోటితో చెప్తున్నాడు, నువ్వు కష్టపడి సువార్త ప్రకటించావు, నీకేం కావాలో దేవుడిస్తాడు. దండులో ఎవడు తన సొంత ఆస్తిని ఖర్చు పెట్టి పనిచేయడు. ఎప్పుడు నేర్చుకుంటావు? అన్నిటినీ విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి సేవ చేయాలి. అన్నిటిని విడిచిపెట్టావంటే శిష్యుడు అవ్వాలంటే అన్నిటిని విడిచిపెట్టి వెంబడించాలి. వెంబడించారండి? తెలీదు. దేవునికి మహిమ కలుగునుగాక. మూలవాక్యంలోకి వెళ్ళమ్మా. 1 తిమోతి పత్రిక 19వ వచనం చదువునానా.
ఇక ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేనులే. 2-3 సాక్షులు ఉంటేనే గాని. ఇప్పుడు చూడండి 19వ వచనంలో చెప్తున్నాడు, 2-3 సాక్షులు ఉంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. అంటే సంఘ కాపరి మీద, సంఘ పెద్ద మీద ఎవడు పడితే ఆడు నేరారోపణ మోపేటప్పుడు నువ్వు వెంటనే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పే మాటను అంగీకరింపొద్దు. మరేం చేయాలా తిమోతి? ఇద్దరు చదువునానా, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించండి. అంటే అర్థం ఏంటి? పాపం చేసినట్టు రుజువు అయితే సంఘం అంతటి ముందల గద్దించాలి. ఏమండి రుజువైందండి? 2-3 సాక్ష్యాలు ఉండాలి. మళ్ళీ ఒకళ్ళు కాదు, 2 ఆ పైన 3 సాక్ష్యాలు ఉండాలి. 2-3 సాక్ష్యములు కలిగి ఆ నేరం రుజువైన తర్వాత అందరి ఎదుట గద్దించాలి. ఇప్పుడు నేరం చేసినప్పుడు చూసినోడు 2-3 రావాలి అక్కడికి. పాస్టర్ గారు వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, నేను చూశాను. పాస్టర్ గారు చీటీలు పాడాడు, నేను చూశాను. పాస్టర్ గారు సిగరెట్ తాగాడు, నేను కనులారా చూశాను అని 2-3 సాక్ష్యాలను రుజువు అయిన తర్వాత సంఘమందరి ఎదుట ఆ సంఘ పెద్దను గద్దించమన్నాడు. ఏమండి ఈ రోజున సంఘాల్లో ఏం జరుగుతున్నాయి చెప్పండి? చూసినోడు లేడు, జస్ట్ విని అంతే తీర్పు తీర్చేయడమే. ఎవడో చెప్పిన మాటలు విని. అందుకని తిమోతితో ఏమన్నాడు? నువ్వు అంగీకరించమాక. సంఘ పెద్ద మీద దోషారోపణ మోపుతూ ఉంటారు. మీరు తిమోతి నువ్వు అంగీకరించమాక. అంగీకరించకుండా ఏం చేయాలి? అసలు అక్కడ ఏం జరిగిందో చూసిన వాళ్ళని వడ్డీకి తిప్పుతున్నాడా, వ్యభిచారం చేస్తున్నాడా, దొంగతనం చేస్తున్నాడా, మోసం చేస్తున్నాడా, నైట్ సెకండ్ షో సినిమాకి వెళ్తున్నాడా, వడ్డీలు చీటీలు అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నాడా కనుక్కోండి. కనులారా చూడండి, చూసి నమ్మండి. నమ్మి ఆ తర్వాత ఏం చేయాలి? సంఘములో నిలదీసి అందరి ఎదుట భయము కలిగినట్లుగా సంఘ పెద్దని, పాస్టర్ని గద్దించాలి అని రాయబడు. నువ్వు చోడా పెట్టకుండా చెప్పుడు మాటలిని తీర్పు తీర్చి సంఘాన్ని నాశనం చేసేవాళ్ళు వాడు రోజున సంఘములో ఎదిగే పిల్లలే తిరుగుబాటు చేసి నాశనం చేసి దైవజనుడి సంఘాన్ని అవమానపరిచి సంఘాలను లాక్కొని నేను పాస్టర్నని సేవ చేసేవాడు బొచ్చెడు మంది ఉన్నారు. మీకు విషయం చెప్పనా? లేఖనాన్ని దాటిపోదామా? తిమోతికి పౌలు ఎంత చక్కగా చెప్పాడు. 2-3 సాక్షులు ఉంటేనే గాని. పెద్ద మీద సాక్ష్యము ఎవడైనా చెబితే నమ్మొద్దు, అంగీకరించముకుమో. ఎవడో ఒకడు చెప్తాడు, నమ్మమాక తిమోతి. ఎవడైనా పాస్టర్ గారు మోసం చేస్తున్నట్టు, మరి అక్రమం చేస్తున్నట్టు ఎవడైనా సాక్షులు ఉంటే డైరెక్ట్గా పట్టుకోండి, అప్పుడు తీర్పు తీర్చండి. ఉన్నారండి వాళ్ళ? ఎవడు లేడండి, అడిగేవాడు ఎవడు లేడు. చదవండి మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి నాన్న. 16, 17 2 వచనాలు చదువుకోవచ్చు. యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు, ప్రతి మాట చూసి సాక్ష్యం చెప్పిన వాళ్ళు చెప్పినట్టుగా ఓకే అని రుజువైతే నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాట వినని ఎడల అతని మాట వినని ఎడల ఆ సంగతి సంఘమునకు మొట్టమొదట ఎవడైనా పొరపాటు చేశాడని ఒకవేళ తెలిస్తే ఆ సంఘ పెద్దలందరూ పర్సనల్ గా వెళ్ళి వ్యక్తిగతంగా గద్దించి సరిచేయాలి. ఇది ఎవరికి? సేవకునికి కాదు, ఇది సంఘ విశ్వాసులకి. యేసు ప్రభు చెప్పింది ఇక్కడ సేవకులకు కాదు, సంఘ విశ్వాసులకు చెప్పాడు. విశ్వాసికి ఈ ట్రీట్మెంట్. ఇక్కడ తిమోతి పత్రికలో 19వ వచనం 20వ వచనం చెప్పింది పాస్టర్లకి. నేను కామన్గా ఏమంటానంటే సాక్ష్యం మాత్రం కనులారా చూసినోడు సాక్ష్యం మాత్రం తప్పనిసరి కావాలి. చూడా పెట్టకుండా నిందలేస్తే మాత్రం అది చెల్లదు. దేవుని దృష్టికి అది అంగీకారం కాదు. అసలు ఏం జరిగిందో కూడా తెలియకుండా మన మీద నేరారోపణలు మోపుతున్నారు. ఎప్పుడు ఈయన అరెస్ట్ చేపిద్దామని చూస్తున్నారు.
మరి వీళ్ళకున్న ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లా. ఏం చూసుకుంటాను ఆయన మీకు ధైర్యాలు? పోలీసులా నీకు ధైర్యం? కోర్టులా నీకు ధైర్యం? లోకస్తులా నీకు ధైర్యం? మీరు విశ్వాసులా పిశాసులా? మీ బెదిరింపులకు బెదిరేటువంటి సేవ కాదు మనది. నేను చనిపోకముందే నా తర్వాత సంఘం పెద్దగా తయారయ్యే పిల్లలు ఆల్రెడీ ఉన్నారు సంఘంలో. నాకు ఒకవేళ రెప్పపాట్లో నేను మహిమలోకి వెళ్ళినా చనిపోయినా వెంటనే సేవను కొనసాగించడానికి తోటి సేవకులు నాకు తోడున్నారు. అర్థమైనా? సత్యమును ఉన్నది ఉన్నట్టుగా దర్జాగా బోధించి ప్రభువుని ఎదుర్కొంటాం మేము పోయి. ఎవడు బెదిరింపులకు భయపడిపోయి దాక్కునే జీవితాలు కాదు మనవి. అందుకనే యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మీరు చదవండి నాన్న 2వ కొరింథీ పుస్తకం 13వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను, టైం అవుతుంది. 2వ కొరింథీ పుస్తకం 13:1 చదువునానా? 1 నుంచి చూడండి. ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. గమనించారా? పౌలు సంఘానికి చెప్తున్నాడు, మీరేం చెప్పినా కనులారా చూసినోడు సాక్ష్యం కావాలి. కనులారా చూసినోడు కావాలి. అది కూడా ఒకళ్ళు కాదు, 2-3 అన్నా ఉండాలి. అప్పుడు నమ్మాలంట. సంఘానికి స్పష్టంగా పరిశుద్ధులు చెప్తున్నారండి. చదవండి నాన్న. 3వసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడవలెను. కన్ఫామ్. నేను మునుపు చెప్పితిని. నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నాను. రెండవసారి మీ యొద్ద ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికి మిగిలిన వారందరికీ ముందుగా తెలియచేయనదేమనగా నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని ఖచ్చితంగా నేను శిక్షిస్తాను. దేవుని వాక్యానికి భిన్నంగా ఎవరు ప్రవర్తించినా 2-3 సాక్ష్యాలు కలిగి ఉంటే మాత్రం నేను వచ్చినప్పుడైనా సరే మిమ్మల్ని సంఘంలోంచి గెంటేస్తాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఆయన కూడా తీర్పు తీర్చాలంటే, శిక్షించాలి అనంటే ఖచ్చితంగా 2-3 సాక్ష్యాలు ఖచ్చితంగా పెట్టబడి ఉన్నాయి అని మాటను మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం కూడా చదువునానే. సహోదరులారా, ఒక్క నిమిషం నాన్న. ఇప్పుడు ఏమో కనపడుతుంది. మనం సంఖ్యాకాండం చూడండి నాన్న. సంఖ్యాకాండంలో 35లోన 30వ వచనం చూడనా? 35 లేకపోతే ద్వితీయోపదేశకాండం 19:15 చదువు సరిపోద్దులే అమ్మా. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనం చదువునానా? ఒకడు చేయు సమస్త పాపములలో. ఇప్పుడు చూడండి, ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఒక్కరి ఏంటి మళ్ళీ చదువునా? ఒక సాక్షి యొక్క సాక్ష్యమును సాక్షి యొక్క సాక్ష్యము అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల నోట ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉండాలి. అంటే కనులారా చూచుండాలి, చెవులారా వినుండాలి. వీళ్ళు తప్పు చేస్తున్నా పాపం చేస్తున్నా చూసిన వాళ్ళై ఉండాలి. అది కూడా ఒక్కళ్ళు కాదు, 2-3 కలిసి ఉండి సాక్ష్యం చెప్పాలి. మేము చూసాం పాపం చేస్తుంటే, అక్రమం చేస్తుంటే మేము చూసాం
అని ఖచ్చితంగా 2 లేక 3 సాక్షులు ఉంటే అప్పుడు తీర్పు తీర్చాలి. ఎవరికైనా సరే, యాజకునికైనా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకైనా సరే. ఈరోజు రాత్రి మనందరికీ అర్థం కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనందరం చూడగలుస్తున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఇక్కడ చూడండి, మనం మూలవాక్యంలోకి వెళ్ళినానా 21 కూడా చదువు, తిమోతి పత్రికలో. ఇప్పుడు చూడండి, ఇతరులకు భయపడి నిమిత్తం పాపం చేయవారిని అందరి ఎదుట గద్దించము. విరోధ బుద్ధితో గాని నైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులు గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను ఆనబెట్టి చెప్పుచున్నాను. త్వరపడి ఎవరి మీదనైనను ఇది వద్దులేనా. ఇప్పుడు చూడండి, ఎవరెవరి మీద ఆనబెట్టి చెప్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా. ఎవరెవరు రుజువు సాక్ష్యం ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. నేను చెప్పిన ఈ ప్రకారంగానే మీరు సంఘములో ఉన్న విశ్వాసినైనా, కాపరినైనా, సంఘ పెద్దనైనా తీర్పు తీర్చండి. ఈ పద్ధతికి రుజువు ఎవరు అంటే, ఆనబెట్టి చెప్పేది ఎవరు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు దీనికి సాక్ష్యము. ఈ రోజున దేవుడు చెప్పిన ప్రకారం కన్నులారా చూసి అన్యాయం జరుగుతున్నట్టుగా, ఏమండి, చిన్న పిల్లలకి బుద్ధి చెప్పడానికి ఒకరోజు కొట్టానండి. మనకి సేవకు అప్పగించిన పిల్లల్ని ఒకరోజు కొట్టా, ఆడికి బుద్ధి రావటానికి. ఏమండి, తండ్రి తన పిల్లల్ని కొట్టడండి. వీళ్ళు ఏమని నిందలేశారు, ఇంకేముందో పిల్లోడు చంపేస్తాడని తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఇవాళ రోడ్లు అమ్మడి, కుక్కలమ్మడి, ఎంగిలి బీడీలు తాగుతున్నారు. ఇవాళ పిల్లల బతుకులు రోడ్ల మీద ఎట్టున్నా చెప్పండి. శపించారు. బాల్య దినం నుండే దేవుని సన్నిధానంలో తన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని, బాల్యకాలంలో, యవ్వన కాలంలో దేవుని సంగతులు నేర్చుకొని వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడని వాక్యం చెప్పింది. మరి వీళ్ళు కూడా భక్తి పరులే, వీళ్ళు కూడా సంఘాలకు వెళ్ళేవాళ్లే. మరి వీళ్ళ సంఘంలో ఏం నేర్పుతున్నారో. తప్పు చేసినా, పాపం చేసినా, దేవుని చిత్తానికి విరుద్ధంగా చేసినా 2-3 సాక్ష్యాలని పెట్టుకొని అప్పుడు జడ్జిమెంట్ చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఆయన ఆనబెట్టి చెప్తున్నాడట పౌలు. భయం ఉందండి. ఏం చూసుకొని నీతిమంతుల మీదకి గర్వంతో మీద పడుతున్నారు? దేవుడు ఊరుకుంటారనుకుంటున్నారా? నా పక్షాన జీవమగల దేవుడు యుద్ధం చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. మనుషులకు భయపడేవాడైతే నేను సేవకుని కాకపోదును. కాబట్టి ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఎవరు సంఘంలో ఏ పొరపాటు చేసినా 2-3 కనులారా చూసి చెవులారా విన్నటువంటి వాళ్ళు 2 లేక 3 ఉంటేనే అది అంగీకరించబడుతుంది. ఒక్కడు చెప్పింది నమ్మొద్దు, తీర్పు తీర్చొద్దు. ఆనబెట్టి చెబుతున్నా. విషయం ఏంటో తెలుసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు తీర్పులు తీరిస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఆనబెట్టి ఆయన తీర్పు మన మీదకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కనుక ఈరోజు రాత్రి కక్షతోనైనను విరోధ భావముతోనైనను ఏమీ చెయ్యకూడదు. ఎందుకు నా మీద కక్ష? మీకు వాక్యంలో ఉన్న సత్యం చెప్తున్నానేనా? మరి వాక్యంలో నువ్వు తప్పు చెబుతున్నావు పాస్టర్ గారు అని వచ్చి నన్ను గద్దించండి. నీకు గద్దించడం చేత కాదు, సరి చేయడం చేత కాదు అంటే నేను నశించిపోయినా నీకు ఇష్టమేనా? మళ్ళీ నువ్వు తోటి పాస్టర్వే, నువ్వు మళ్ళీ తోటి సంఘస్థులు మీరు అంటే నేను నశించిపోతున్నా, దుర్బోధలు ఉండి నేను నశించిపోతుంటే నువ్వు చూస్తూ ఉంటావా? హెచ్చరించలేదు, నన్ను సరిచేయరాదు. జాగ్రత్త. దేవుని తీర్పులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆనబెట్టి చెప్తున్నాడంట ఈ సంగతిలో. నేను ఏం చెప్పానో వాటి ప్రకారంగానే జడ్జిమెంట్ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారంటే దేవుడు చూసుకుంటాడు. జాగ్రత్త. ఆయన తీర్పులో నుంచి నువ్వు ఎన్నడూ తప్పించుకోలేవు. నీ ఆత్మ యుగయుగాలు ఆరని అగ్నిలో పడి యాతన పడుతుంది. నీతిమంతుల జోలికెళ్ళి విరోధంగా లేస్తే
నీతివంతుడైనా తప్పు చేస్తే నిలది, తప్పులేదు. విషయం ఏంటో కనుక్కో, తప్పులేదు. నీకు బలం ఉంది కదా, నీకు తెలివితేటలు ఉన్నది, నాకు ఆస్తులు ఉన్నాయి, బిల్డప్ చేసేవనుకో, చచ్చిన తర్వాత ఆరండగ్గిలో కూర్చుంటా పోయి. నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. నీకు మరిన్ని వివరాలు కావాలంటే రండి, నా దగ్గర రండి, నేను చూపిస్తా. కాబట్టి ఈరోజు రాత్రి సంఘములో దైవజనుడి పట్ల ఎలాగుండాలో ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఇవన్నీ గ్రహించుకొని సంఘము విషయంలో, దైవజనుల విషయంలో వాక్యం చెప్పి మీ ఆత్మను పరిశుద్ధపరిచి దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తున్న దైవజనుని రెండంతల సన్మానం చేయాలి, రెట్టింపు సన్మానం చేయాలి. నూర్చెడి ఎద్దుకి మూతికి చిక్కం పెట్టకూడదు. జీతగాడు పనివాడు జీతానికి పాత్రుడే, ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. కాబట్టి ఈ రోజున దైవజనుల పట్ల రెట్టింపు నమ్మకస్తులుగా మీరుండి దీవించబడ్డానికి కృపను దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నీ వాక్కును ఆత్మను పంపి నాయన సంఘములో దైవజనుల పట్ల ఎలాంటి రెట్టింపు సన్మానం మేము చేయాలో, మరి పనివాడు జీతానికి పాత్రుడని నాయన సంఘ పెద్దల మీద ఎవరైనా నేరారోపణ మోపితే 2-3 సాక్షుల్ని పెట్టి వారిని అందరి ఎదుట గద్దించాలని, విశ్వాసి గనక పొరపాటు చేస్తే అతని సంఘ పెద్దలు మొదటెళ్ళి గద్దించాలని, ఆ తర్వాత సంఘం ఎదుట గద్దించాలని ప్రభువా నీ లేఖనాలు స్పష్టంగా మాతో మాట్లాడినాయి. సంఘానికి చక్కటి తెలివి, వివేకం, జ్ఞానం, ఇదిగో ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్రకారంగా మీరు చెయ్యాలి అని తండ్రి కుమారుల మీద ఆనబెట్టి చెబుతున్నట్లుగా అపోస్తలుడైన పౌలు చెప్పడాన్ని మేము చూస్తున్నాం నాయన. ఎంత ఖచ్చితమైనటువంటి వాక్యాలు మీరు మాతో మాట్లాడి మా హృదయాలకు సమయోచితమైన ఆలోచన, జ్ఞానం ఇచ్చి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.